వ్యాపారం ఉద్యోగంలో పురోగతి. శని సంచారం రాబోయే 44 రోజులు ఒక వరంలా ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫలంగా ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా, న్యాయానికి మరో పేరుగా పరిగణిస్తారు. శనిదేవుడు తన కర్మల ఆధారంగా వ్యక్తికి మంచి, చెడు ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా గ్రహాలలో శని దేవుడు ఒకడు. ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పడుతుంది. దీని కారణంగా శనిగ్రహం శుభ, అశుభ ప్రభావం వ్యక్తిపై చాలా కాలం పాటు ఉంటుంది. 2024 సంవత్సరంలో శనిదేవుడు సంవత్సరమంతా కుంభ రాశిలో ఉంటాడు. అందుకే ఈ ఏడాదిని శని సంవత్సరంగా పిలుస్తారు. అయితే ఈ రాశి కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. దృక్ పంచాంగం ప్రకారం ఏప్రిల్ 6న శనిదేవుడు పూర్వభాద్రపద నక్షత్రంలో ప్రవేశించాడు. మే 12న శనిదేవుడు పూర్వభాద్రపదం 2వ దశలోకి ప్రవేశించాడు. ఇక ఇప్పుడు ఆగస్టు 18, 2024న అది పూర్వభాద్రపద నక్షత్రం 3వ దశలో సంచరించబోతున్నాడు. అక్టోబర్ 3 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. అనంతరం శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శని పూర్వ భాద్రపద నక్షత్రం 3వ దశలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు వస్తాయి. సుమారు 44 రోజుల పాటు ఈ రాశుల వారికి వరం లాంటి సమయంగా చెప్పవచ్చు. శని సంచారం వల్ల ఏ రాశుల వారి అదృష్టం మారుతుందో తెలుసుకుందాం. మిథున రాశి. ఆగస్ట్ నెలలో శని దేవుని విశేష ఆశీస్సులు మిథున రాశి వారికి పుష్కలంగా ఉంటాయి. ఈ కాలంలో మీ జీవితంలో సానుకూలత పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. కెరీర్లో గణనీయమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కన్యా రాశి. శని తన గమనాన్ని మార్చుకోవడం ద్వారా కన్యా రాశి వారికి వృత్తిపరమైన అడ్డంకులను తొలగిస్తాడు. ఈ కాలంలో మీరు మీ ఉద్యోగం, వ్యాపారంలో విశేషమైన పురోగతిని సాధిస్తారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ప్రతి పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. సామాజిక హోదా, ప్రతిష్ఠ పెరుగుతుంది. కుంభరాశి. శని సంచారం ప్రస్తుతం ఇదే రాశిలో జరుగుతుంది. దీనితో పాటు శని నక్షత్ర మార్పు వల్ల కూడా మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి శని సంచారము వలన గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో మీరు ప్రతి రంగంలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషం, ఉత్సాహ వాతావరణం ఉంటుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.